హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఈరోజు నేను నాకు ఎంతో ఎంతో ఇష్టమైన బోడ కాకరకాయ కర్రీ చేయబోతున్నాను. అది కూడా మా అత్తయ్య గారి స్టైల్లో అన్నమాట. మా అత్తయ్య గారు మనం అందరం చేసినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసేవారు. మా ఇంట్లో ఇది అందరికీ ఇష్టం. వాళ్ళ అబ్బాయిలకి అంటే మా హస్బెండ్కి, మా బావగారికి అయితే ఈ కర్రీ చాలా చాలా ఇష్టం అన్నమాట. మా అత్తయ్య గారు చేసిందే. మామూలుగా అయితే అందరం నీట్‌గా కడిగేసుకొని, ముక్కలు కట్ చేసుకొని, సన్నగా కట్ చేసి కర్రీలాగా చేస్తూ ఉంటాం. కాకపోతే మా అత్తయ్య ఇలా కట్ చేయకుండానే వీటిని కర్రీ చేస్తుంది. ఇప్పుడు వీటిని నీట్‌గా కడిగేసి వెనకాల ఉన్న కాడలు అవన్నీ తీసేసి పుచ్చులు లేకుండా చూసుకొని నీట్‌గా కడిగేసిన తర్వాత వీటిని మనం బాయిల్ చేయాలన్నమాట. ఇలాగే వీటిని కట్ చేయకుండా ఇలానే బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా నేను బాయిల్ చేశాను వీటిని. ఇలా బాయిల్ చేసేసరికి అవి దాని మీద ఉన్న పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం ఇలా మనం తిప్పుతూ ఉంటే అది మొత్తం ఊడిపోతుంది అనమాట. చిన్న చిన్న ముళ్ళులాగా ఆ పైన ఉన్న పొట్టు అంతా ఊడిపోతుంది. ఊడిపోయి నీట్గా బోడ కాకరకాయ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా ఇలా అంటూ ఉండాలి. దీనివల్ల దాని మీద ఉన్న బూరు అవన్నీ ఊడిపోతుంది. ఇది నాకైతే డిఫరెంట్ గా అనిపించింది. ఇలా కూడా చేస్తారా, ఇదేంటి ఇలా చేశారని స్టార్టింగ్ లో నేను ఆశ్చర్యంగా చూశాను. కాకపోతే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీ. నాకు ఫస్ట్ లో అంతగా అనిపించలేదు, ఏంది ఇది ఇలా ఎలా చేస్తాము అనుకున్నాను. చూడండి, పొట్టు ఎలా వచ్చేసింది, ఎంత నీట్ గా. బాయిల్ అయిన తర్వాత దాని మీద పొట్టు ఇలా ఊడిపోతుంది మనం తిప్పడం వల్ల. మా అత్తయ్య చేసినప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది, కానీ తిన్నాక తర్వాత నాకైతే చాలా చాలా నచ్చింది. చూడండి, ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, ఇలా మొత్తం ఊడిపోయింది అనమాట దాని మీద ఊరు. వీటిని అన్నిటినీ నీట్గా ఆ పొట్టంతా వాటర్లోనే తీసేసి పక్కన వేరే బౌల్లో పెట్టుకోవాలి. వీటిని తీసేసి కొన్నిటికి రాకపోతే ఇలా నీట్గా చేతితో ఇలా అనేసేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. చూడడానికి భలే ఉంటాయి ఇవైతే రౌండ్గా. దీంట్లో గింజలు ఉన్నవి, లేతగా ఉన్నవి అయితేనేమో గింజలు మెత్తగా ఉంటాయి. గట్టిగా ఉన్న వాటికైతేనేమో, ముదిరిన వాటికైతే గింజలు గట్టిగా ఉంటాయి. అది కూడా టేస్ట్ బాగుంటుంది. మేమైతే ఎప్పుడు ముక్కలు కట్ చేసుకొని దీంట్లో కర్రీ చేసి పాలు పోసి అలా తినేది. నాకు అలా అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ అలా చేసేది. కాకపోతే ఇది కూడా నచ్చింది చాలా. గ్రేవీ లాగా, సూప్ లాగా తినే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది. చూడండి ఎలా నీట్గా అయిపోయాయో. పైన ఉన్న అంతా పోయింది పొట్టు. దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి అన్నిట్లో చేసుకున్నట్టే. కాకపోతే కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి గ్రేవీ కోసం. కడాయి హీట్ అయ్యాక అందులో కొన్ని పోపు దినుసులు వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇందులో వేసుకున్నాను. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని దీంట్లో మనకు సరిపడే పసుపు, అల్లం ఇవన్నీ వేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి. ఈ సీజన్లో అందరికీ ఎక్కువగా బోడ కాకరకాయ తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి. ఇది అయిపోయాక మళ్ళీ సంవత్సరం దాకా ఇవి రానే రావు. అందుకే నాకైతే ఈ సీజన్లో బోడ కాకరకాయ పక్కన పెట్టేసి ఎన్ని మటన్, చికెన్ ఏది పెట్టినా కూడా నాకైతే బోడ కాకరకాయనే ఇష్టం అని చెప్తాను. నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు అయితే చిన్నప్పుడు మా కోసం బోడ కాకరకాయ ఇష్టం అనేసి పట్టుకొని వచ్చేది చాలా టైమ్స్. అది ఎంత రేటు స్టార్టింగ్ లో 200 దాకా అమ్ముతూ ఉంటారు. అయినా కూడా అప్పుడు తీసుకొచ్చేది మా డాడీ. అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బోడ కాకరకాయను ఇందులో వేసుకోవాలి. వీటిని కూడా ఇందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి. పచ్చిదనం అంతా పోతుంది. ఫ్రై అయితేనే బాగుంటాయి. కాసేపు మూత పెట్టిన తర్వాత చూడాలి కొంచెం మగ్గుతున్నాయి. ఆనియన్స్తో పాటు ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది.
మనకు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని కాసేపు మళ్ళీ కలిపేసి పక్కన పెట్టించుకోవాలి. ఇందులోకి సరిపడా కారము, ఇంకా కొబ్బరి పొడి, కొబ్బరి మసాలా అన్నమాట. నేను కొబ్బరి, ధనియాలు, యాలకులు వేసి మసాలా పడతాను. అది కూడా ఇందులో కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను. దానివల్ల ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. అది దీనికి గ్రేవీ కర్రీ కాబట్టి దీంట్లో మసాలా పొడి నేను ఖచ్చితంగా వేస్తూ ఉంటాను. ఇప్పుడు కారం వేసాను. కారం వేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు కూడా ఇలాంటి కాడగంట తీసుకొని కలపాలి, లేకపోతే అన్ని చితికిపోతాయి. ఈ కొబ్బరి మసాలా పొడి వేసాను ఇప్పుడు. దీంతో మనకు స్మెల్ కూడా మంచిగా వస్తుంది కర్రీకి. ఈ బుడగాకరకాయ నాకు ఇష్టం అని తెలిసి మా హస్బెండ్ కూడా ఎంత రేట్ ఉన్నా సరే స్టార్టింగ్ లో నుంచి నాకు పట్టుకొస్తూనే ఉంటారు. ఇలా 2 times కర్రీ చేస్తాను నేను. ఇది ఒకసారి ఇంట్లో అందరి కోసం ఇలా చేస్తాను. నా కోసం మళ్ళీ మా హస్బెండ్ సపరేట్ గా కొన్ని తీసి పక్కన పెడతారు. ఫ్రై చేసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు కర్రీ చేసుకో, ముక్కలు కట్ చేసుకొని అని. అలా 2 times చేస్తాను నేను. ఇవన్నీ వేసాక ఇలా కాసేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇలా ఉందన్నమాట కర్రీ. ఆల్మోస్ట్ కారము, మసాలా, ఉప్పు అన్నీ పట్టిన తర్వాత దీంట్లో ఇప్పుడు మా అత్తయ్య ఏం చేసిద్దంటే, అది మెయిన్ అన్నమాట. దీంట్లో పాలు పోయాలి మనం. ఇలా గ్లాసుడు పాలు ఇందులో పోసిన తర్వాత దానికి టేస్ట్ బాగా వస్తుందని అంటుంది. సూప్ కర్రీ కాబట్టి దీనిలో గ్లాసుడు పాలు పోసాను. ఈ పాలతో పాటు ఇంకొకటి కూడా వేస్తుంది, అదే దీంట్లో అసలైన టేస్ట్ అంట. అది మా హస్బెండ్కి అందరికీ దాని వల్లనే టేస్ట్ బాగా వస్తుందని అంటూ ఉంటారు. అదే అండి చక్కెర. ఈ చక్కెర ఏంటనేసి నేను స్టార్టింగ్ లో ఆశ్చర్యపోయిన, చక్కెర ఎందుకు, ఇలా చక్కెర వేస్తే బాగుంటుందా అని అనుకునేది. చక్కెర వేస్తారు, బెల్లం వేస్తారంట. ఈ సూప్ లో ఆ టేస్ట్ ని ఇంకా రెట్టింపు చేస్తుందంట. ఇలా కలిపిన తర్వాత చక్కెర వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టేసి వీటిని మగ్గనివ్వాలి. ఆ సూప్ కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ పాలు, ఆ మసాలా, దాంట్లోనే చక్కెర కొంచెం వేయడం వల్ల సూప్ బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు కూడా చాలా చాలా నచ్చిద్ది వేడివేడిగా ఉన్నప్పుడు. అంతే అండి, కాసేపు మగ్గిన తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక కర్రీ అయిపోయినట్టే. బుడగాకరకాయ ఆల్రెడీ ఫస్ట్ ఉడికింది కాబట్టి దానికోసం ఎక్కువ సమయం ఏం తీసుకోదు. మసాలాలు పచ్చి వాసన పోయే వరకు ఆ పాలు అవన్నీ వాటికి పట్టేంతసేపు ఉడికిస్తే చాలు. మనం పాలు అనేది దాంట్లో వెళ్ళి మంచి టేస్ట్ని ఇస్తాయి కాబట్టి కాసేపు మగ్గనిస్తే అంతే అండి, ఎంతో టేస్ట్. పాతకాలం పద్ధతిలో మా అత్తయ్య గారి స్టైల్లో బుడగాకరకాయ రెడీ అయిపోయింది. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక డిఫరెంట్ కర్రీ తోటి. బాయ్ బాయ్.